కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. టీజీఐఐసీకి భూములు అప్పజెప్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోర్టులో వేర్వేరుగా 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ భూములను అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళికలు చేసింది. జేసీబీలతో భూములు చదును చేయించింది. ఈ వ్యవహారమంతా సుప్రీంకోర్టుకు చేరింది. దీనిని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు చెట్లు కొట్టేయడంపై సీరియస్ అయింది. కొట్టేసిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటాలని ఆదేశించింది. లేదంటే సీఎస్తో పాటు బాధ్యులైన అధికారులను జైల్లో పెడతామని హెచ్చరించింది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. టీజీఐఐసీకి భూములు అప్పజెప్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోర్టులో వేయగా వేర్వేరు 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ భూములను అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళికలు చేసింది. జేసీబీలతో భూములు చదును చేయించింది. ఈ వ్యవహారమంతా సుప్రీంకోర్టుకు చేరింది. దీన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు చెట్లు కొట్టేయడంపై సీరియస్ అయింది. కొట్టేసిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటాలని ఆదేశించింది. లేదంటే సీఎస్తో పాటు బాధ్యులైన అధికారులను జైల్లో పెడతామని హెచ్చరించింది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.